పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో డాక్టర్ రవితేజ బుద్ధ గారు ఉన్నారు, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. మరి టీబీ ఈ విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నట్లయితే, టీబీ ఉన్న వాళ్ళు తగ్గినా కానీ లేదా ఏదైనా పక్కన ఉన్నా కానీ మనకు కూడా వస్తుందేమో భయపడే సిచ్యువేషన్స్ నుంచి ఇప్పుడు కొంత అవేర్నెస్కి అయితే వచ్చాము. మరి నిజంగా టీబీ పక్కన వాళ్ళకి సోకుతుందా? అసలు టీబీ రావడానికి గల కారణాలు ఏముంటాయి? దాని నుంచి ఎలా బయటపడవచ్చు? ఈ విషయాలు తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. సో విలేజెస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఎవరైనా నార్మల్గానే దగ్గుతున్నా, స్నీజింగ్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు కొంచెం ఎంత ఫ్రెండ్స్ అయినా ఇంట్లో వాళ్ళైనా కొంచెం దూరం జరుగుతూ ఉంటాం. టీబీ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతుందా? ఉంటది, సోకిద్దండి, వస్తుంది. ఓకే. ఈ టీబీ అనేది రూట్ కాజ్ ఏమై ఉండొచ్చు రావడానికి ఎవరిలో అయినా సరే? ఫస్ట్ ఈ టీబీ అనేది ఏంటంటే అండి, ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ రావచ్చు టీబీకి. ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీయా? టీబీ ఓన్లీ అందరూ లంగ్స్ అనుకుంటారు కానీ దగ్గొస్తేనే అలా టీబీ కాదు. అని. ఓకే. టీబీ ఏ ఆర్గన్ కన్నా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఓకే. మోస్ట్ కామన్ గా లంగ్స్, మ్మ్. లేదంటే స్పైన్. మ్మ్. సో చాలా రకాలు. సో జెనెటల్ టీబీ అంటాము. కొంతమందికి ఫీమేల్స్ లో యుట్రైన్ టీబీస్, అవి కూడా సర్వైకల్ టీబీ కూడా చూసే ఛాన్సెస్ ఓహో. ఉంటాయి. సో ఓకే. టీబీ అనేది ఓన్లీ లంగ్స్ వల్లే కాదు. సో మ్మ్. చాలా మందికి వచ్చేది. సో మెయిన్లీ ఏంటంటే టీబీ బ్యాసిలై వల్ల వస్తుంది మ్మ్. మ్మ్. మోస్ట్లీ. సో సపోజ్ తీసుకుంటే సపోజ్ ఎవరికన్నా టీబీ ఉన్న పేషెంట్ మ్మ్. దగ్గినా కానీ తుమ్మినా కానీ మ్మ్. డ్రాప్లెట్స్ స్ప్రెడ్ ద్వారా మ్మ్. టీబీ బ్యాసిలై వేరే వాళ్ళ ద్వారా వస్తుంది. ఓకే. సో అది ఎప్పుడు వస్తుంది? సపోజ్ ఒక టీబీ పేషెంట్ ఉన్నారు, నేను సపోజ్ ఇన్హేల్ చేస్తే నాకు వచ్చే ఛాన్స్ ఎప్పుడైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో, మ్మ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అండర్ వెయిట్ ఉండదు, కొంతమంది వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, మ్మ్. కొంతమందికి లైక్ ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్లో లైక్ డయాబెటీస్, మ్మ్. హైపర్ టెన్షన్, లేదంటే కనుక హెచ్ఐవి, మ్మ్. అట్లాంటి పేషెంట్స్ ఏంటంటే కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. లేదంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. మ్మ్. సో వీళ్ళకంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మ్మ్. మ్మ్. సో ఎప్పుడైతే మనం అందరం టీబీకి డెఫినెట్గా ఎక్స్పోజ్ అయ్యి ఉంటాం, మ్మ్. సో అది మన బాడీలో ప్రజెంట్ అయ్యే ఉంటుంది. ఓకే. సో అది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మీ ఇమ్యూనిటీ తగ్గిద్దో, మ్మ్. కొన్నిసార్లు డ్రాప్లెట్ స్ప్రెడ్ ద్వారానే కాదు, మ్మ్. మీ బాడీలో ఉన్న టీబీ ఇన్ఫెక్షన్ రీయాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గిద్దో. అచ్చా. ఓకే. సో ఆ టీబీ అనేది ఏంటంటే మ్మ్. డ్రాప్లెట్ స్ప్రెడ్ ద్వారా మోస్ట్లీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మ్మ్. సో మోస్ట్ కామన్ మనం చూస్తూ ఉందంటే కొన్ని చిన్న పిల్లలకి, లేదంటే వయసు సో పెద్దవాళ్ళకి కూడా మ్మ్. ఏంటంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉండదు కాబట్టి వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మ్మ్. సో ఈ డ్రాప్లెట్స్ స్ప్రెడ్ ద్వారా ఎలాగొస్తుంది అంటే ఓన్లీ లంగ్స్ టీబీ ఉన్న వాళ్ళకి వస్తుంది, మ్మ్. లంగ్ టీబీ డ్రాప్లెట్స్. కానీ ఓకే. కొంతమందికి పాట్స్ పైన అవన్నీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఆటో ఇమ్యూన్ లైక్ ఎప్పుడైతే ఇమ్యూనిటీ తక్కువ ఉండదో మ్మ్. ఆ రీఇన్ఫెక్షన్ కానీ ఆ టీబీ రీయాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఓకే. సో దానివల్ల టీబీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. మ్మ్. మ్మ్. ఓకే. సో స్టార్టింగ్ స్టేజ్లోనే మనం దాన్ని రికగ్నైజ్ చేసినట్లయితే తొందరగా దాన్ని బయటపడే అవకాశం ఉంటుందా? ఉంటుందండి, మ్మ్. డెఫినెట్గా. సో కొంతమంది కాఫ్ వస్తుంది, ప్రొలాంగ్ కాఫ్ వస్తుంది. మ్మ్. సో చాలామంది ఇగ్నోర్ చేస్తారు. మ్మ్. సో సపోజ్ ఎవరికైతే మోర్ దాన్ 4 వీక్స్ కానీ 6 వీక్స్ కానీ ప్రొలాంగ్ కాఫ్ ఉందంటే మ్మ్. ఒక పల్మనాలజిస్ట్ దగ్గరికి వస్తే వాళ్ళు జస్ట్ ఒక ఎక్స్రే లేదంటే స్పూటమ్ శాంపిల్ తీస్తే మ్మ్. మీకు టీబీ ఉందో లేదో తెలిసిపోతుంది ఈజీగా. ఓకే. మ్మ్. సో లేదు ఇంకా తెలియదంటే ఒక సిటీ స్కాన్ చేసి బ్రాంకోస్కోపీ అంటాం అనమాట. మ్మ్. సపోజ్ స్పూటమ్ రాకపోతే బ్రాంకోస్కోపీ టెస్ట్ ఒకటి ఉంటుంది. మ్మ్. ఆ బ్రాంకోస్కోపీ టెస్ట్లో ఏంటంటే లోపల లంగ్స్ లోపల నుంచి శాంపిల్ తీస్తే ఆ శాంపిల్ టెస్ట్కి పంపిస్తే మ్మ్. టీబీ రూల్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఓకే. అండ్ చాలామంది అనుకునేది ఏంటంటే టీబీ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళని చాలా దూరం పెట్టాలి, లేదా జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇది వాస్తవమేనా? డెఫినెట్గా అండి. మ్మ్. వాళ్ళు దూరంగానే పెట్టాలి. ఎందుకంటే ఆ మ్మ్. డ్రాప్లెట్ స్ప్రెడ్ ద్వారా మ్మ్. సపోజ్ మీ కోవిడ్ ఎట్లాగ వచ్చిందో డ్రాప్లెట్ స్ప్రెడ్ ద్వారా, అట్లాగే డ్రాప్లెట్ స్ప్రెడ్ ద్వారా వచ్చే ఛాన్సెస్ టీబీ ఉంటాయి. అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే. సో అది ఎప్పుడు మ్మ్. వరకు అంటే ఒక 3 వీక్స్ వరకు మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 3 to 4 వీక్స్ తర్వాత మ్మ్.
సో వాళ్ళ వల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే. సో ఎప్పుడైతే వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు, లేదంటే వాళ్ళు డయాగ్నోస్ చేయలేదో హ్మ్. అప్పటి వరకు అందరూ రిస్క్‌లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటదనమాట. ఉంటుంది. సో ఓకే. ఎప్పుడైతే వాళ్ళు టీబీ డిటెక్ట్ అయ్యి, టీబీ డయాగ్నోస్ అయ్యి హ్మ్. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3-4 వీక్స్ వరకు హ్మ్. ఏదైతే స్ఫుటం ఉంటదో, హ్మ్. ఆ స్ఫుటంలో బ్యాక్టీరియా అనేది ఉంటదనమాట. హ్మ్. టీబీ బ్యాక్టీరియా అనేది ఉంటది. ఓకే. సో ఎప్పుడైతే మనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత 1 మంత్ తర్వాత టీబీలో ఉన్న ఆ స్ఫుటంలో ఉన్న బ్యాక్టీరియా అనేది రాకుండా ఉంటదనమాట. అప్పుడు హ్మ్. వాళ్ళు ఇన్ఫెక్టివ్ స్టేజ్ నుంచి తక్కువ ఉంటది. ఓకే. ఓకే. ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉంటారు. ఉంటారు. ఓకే. సో, అసలు టీబీకి పర్మనెంట్‌గా క్యూర్ చేయడానికి మెడిసిన్ ఉందా? ఈ ట్రీట్మెంట్ అనేది ఎంత టైం తీసుకుంటుంది వాళ్ళకి పూర్తిగా తగ్గాలి అంటే? సో టీబీ అనేదండి డిపెండ్ అపాన్ ఆర్గాన్ టు ఆర్గాన్. హ్మ్. సపోజ్ లంగ్ టీబీ వచ్చింది. లంగ్ లోపల టీబీ హ్మ్. వచ్చిందనుకోండి. అది 6 మంత్స్ వాడితే హ్మ్. సరిపోతది. ఓకే. సో ఆ టీబీలో కూడా చాలా రకాలున్నాయి. హ్మ్. ఒకటేంటంటే నార్మల్ టీబీ. హ్మ్. ఇంకొకటేంటంటే ఎండీఆర్ టీబీ అనమాట. మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ. ఓకే. చాలామంది ఏం చేస్తారంటే మీరు అబ్జర్వ్ చేస్తే టీబీ మందులేసుకుంటారు. హ్మ్. వాళ్ళు 1-2 మంత్స్ ఎమ్మటే ట్రీట్మెంట్ ఆపేస్తారు. హ్మ్. సో ఆ ట్రీట్మెంట్ ఆపేసినప్పుడు ఏమైద్దంటే ఆ బ్యాక్టీరియా రెసిస్టెన్స్ అయిపోతది. ఓకే. సో వాళ్ళకేంటంటే మళ్ళీ రీఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటది. హ్మ్. ఎప్పుడైతే దాన్ని ఎండీఆర్ టీబీ అంటాం అనమాట. హ్మ్. హ్మ్. సో ఎప్పుడైతే ఇర్రెగ్యులర్‌గా మెడిసిన్స్ ఏసుకుంటారో హ్మ్. వాళ్ళకి ఎండీఆర్ టీబీ వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళకేంటంటే మనం ఏదైతే 6 మంత్స్ ట్రీట్మెంట్ ఇస్తామో అది పనిచేయదు. హ్మ్. సో వాళ్ళు ఆల్మోస్ట్ 1 ఇయర్ టు 1 ½ ఇయర్ మందులు వాడాల్సొస్తది. ఓకే. కొంతమందికి ఈవెన్ ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సొస్తది. సో ఆ హుహు. ఎండీఆర్ టీబీ అనేది వెరీ డేంజరస్ అనమాట. సో ఓకే. అందుకే మనం మీరు గవర్నమెంట్ స్ట్రిక్ట్‌గా ఇప్పుడు సపోజ్ మనకి గవర్నమెంట్‌లో ప్రతి దానికి మన గవర్నమెంట్ గూడా ఒక పాలిసీ తీసుకొచ్చింది. హ్మ్. సపోజ్ ఎవరైనా టీబీ ఉందా ఫస్ట్ గవర్నమెంట్‌కి నోటిఫై చేయాలి మనం. హ్మ్. గవర్నమెంట్‌కి నోటిఫై చేస్తే వాళ్ళు ఫాలో అప్ చేస్తారు. ప్రతి పేషెంట్ దగ్గరికెళ్ళి వెదర్ ఏసుకున్నారా లేదా? హ్మ్. ఈవెన్ గవర్నమెంట్ ఫ్రీగా మెడికేషన్స్ కూడా ఫ్రీగా ఇస్తదనమాట. ఎవరికైతే టీబీ వచ్చిందో వాళ్ళకి ఫ్రీగా మెడికేషన్స్ కూడా ఇస్తది. ఓకే. సో దట్ ఏంటంటే టీబీ బర్డెన్ తగ్గించడానికే అనమాట. హ్మ్. 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 సో ఏందంటే రెగ్యులర్‌గా సపోజ్ ఎవరికైనా టీబీ వచ్చినా కంపల్సరీ 6 మంత్స్ టు 8 మంత్స్ మెడికేషన్స్ అయితే కంపల్సరీ వాడాలి. వెరాస్ లంగ్ టీబీ వస్తే హ్మ్. 6 మంత్స్ వరకు వాడాల్సొస్తది. ఓకే. వెరాస్ బోన్ టీబీ గానీ, స్పైనల్ టీబీ వస్తే వాళ్ళు 1 ఇయర్ టు 1 ½ ఇయర్ వరకు హ్మ్. మెడికేషన్స్ అనేది వాడుతూ వాడుతూ ఉండాలి. ఉండాలనమాట. అండ్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు గడిచిన ఒక 10, 15 ఇయర్స్ నుంచి చూసుకుంటే మెడిసిన్‌లో గానీ, ఇచ్చే ట్రీట్మెంట్‌లో గానీ క్వాలిటీ ప్లస్ తగ్గే ఛాన్సెస్ అనేవి ఎంతవరకి డెవలప్ అయ్యాయంటారు? సో, మెడిసిన్స్ అనేది అంతకుముందుకి ఇప్పటికి చాలా ఫార్ సుపీరియర్‌గా ఉన్నాం. టెస్టులు చేయటంలో గానీ, హ్మ్. లేదంటే ఎవరికైతే డౌట్‌ఫుల్ వచ్చిందో సో, హ్మ్. హ్మ్. పీపుల్ హ్మ్. అంతకుముందు ఇప్పటికి చాలా అవేర్‌గా ఉన్నారు. హ్మ్. సపోజ్ కాఫ్ వచ్చినమంటే మేము హాస్పిటల్‌కి ఎవరొచ్చినా గానీ డెఫినిట్‌గా టీబీ టెస్ట్ అనేది చేపిస్తాం అన్నమాట. సపోజ్ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ కాఫ్ కానీ, లేదంటే ఎక్స్‌రేలో మాకు సస్పీషియస్‌గా ఉన్నా, లేదంటే హ్మ్. సీటీలో సస్పీషియస్‌గా ఉన్నా డెఫినిట్‌గా ఫస్ట్ మేము టీబీ టెస్ట్ చేపిస్తాం. ఓకే. దాని తర్వాత వేరే అన్నీ రూల్ ఔట్ చేస్తాం. హ్మ్. సో, వన్స్ మనం ఆ టీబీ టెస్ట్ చేస్తే హ్మ్. మనం సేఫ్‌గా ఉంటాం. సొసైటీ గూడా సేఫ్‌గా ఉంటది. ఆ టీబీని స్ప్రెడ్ చేయకుండా ఉండడానికనమాట. ఓకే. సో, ఆ లేటెస్ట్ టెస్ట్ వల్ల ఏంటంటే, మనకి ఏమన్నా రెసిస్టెన్స్ ఎండీఆర్ టీబీ ఏదైతే ఉందో అంతకుముందు ఏంటంటే ఓన్లీ ఆహ్, స్ టీబీ పాజిటివా లేదో తెలిసేది గానీ, అదే గానీ ఎండీఆర్ టీబీ ఉందో లేదో తెలిసేది కాదు. హ్మ్. సో, అందుకే మనకి లేటెస్ట్ టెస్ట్‌లన్నీ తెలుసు. సో, దానివల్ల ఎండీఆర్ టీబీ ఉన్నా గూడా అంతా తెలిసిపోతది. ఓకే. ఓకే. యాహ్! సో, ఎవరైనా గానీ టీబీ ఉంది అని చెప్పి మీరేమి డిప్రెస్ అవ్వక్కర్లేదు. ఇప్పుడున్న మెడికేషన్ గానివ్వండి, ట్రీట్మెంట్ గానీ చాలా అడ్వాన్స్డ్‌గా ఉంది కాబట్టి, సార్ మెన్షన్ చేసిన జాగ్రత్తలైతే తీసుకుంటూ, ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొన్ని ఇన్ఫర్మేటిక్ వీడియోస్ అందించే ప్రయత్నం రవితేజ సార్ త్రూ చేస్తూనే ఉంటాము. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.